దేవునికి మహిమ కలుగును గాక. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని కృప కలుగును గాక. ఈ దినమునకున్నటువంటి నడిపించే జీవవాక్కును పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చదువుదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని ద్వారా మీకా గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి మాట, బయలుపరచబడుతున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, శత్రువుతో చెప్తున్నటువంటి సందర్భం ఇది, తన పోరాటంతో చెప్తున్నటువంటి సందర్భం ఇది, తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో చెప్తున్నటువంటి మాట ఇది. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నా, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ఎంత గొప్ప నిరీక్షణ చూడు, ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడో చూడు. ఆయన స్థితి ఏమీ బాగలేనప్పటికీ కూడా, ఆయన పరిస్థితి ఏమీ బాగలేనప్పటికీ కూడా, ఆయన స్థితి ఒక ద్రాక్ష తోట పంట కోసుకున్న తర్వాత, పరిగె ఏరుకున్న తర్వాత ఎలాగైతే ఉంటుందో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ మాటలు చెప్తున్నాడు. తనతో ఉన్నవారు, మంచిగా ఉన్నవారు అందరూ కూడా ముండ్ల పొద వలె కనబడతా ఉన్నారు, ముండ్ల చెట్ల వలె వాళ్ళు కనబడతా ఉన్నారు. యథార్థవంతులు అనబడిన వారు ముండ్ల పొదలుగా ఆయన కనబడతా ఉన్నారు. అటువంటి విధముగా మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు, అటువంటి విధముగా ఆయనతో ఉన్నవారు ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, తన సమస్యలతో చెప్తున్నటువంటి మాట, నేను కింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగును పుట్టిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ సమస్యలతో నువ్వు చెప్పు, నేను కింద పడిపోయినా, నా సమస్యలను బట్టి నేను కింద పడిపోయినా, నాకున్నటువంటి ఇరుకులను బట్టి నేను కింద పడిపోయినా, నాకున్నటువంటి కష్టమును బట్టి ఈ దినమున నేను పడిన స్థితిలో ఉన్నా, మళ్ళా నువ్వు దేవుని బట్టి, దేవుని నామమును బట్టి నువ్వు ధైర్యముగా ఆ సమస్యలతో చెప్పి ప్రార్థన చేయి. నేను పడిపోయినా తిరిగి లేస్తా. ఈ దినమందు నేను అంధకారమందు కూర్చున్నా, సమస్యలతో కూర్చున్నా, పోరాటంలో కూర్చున్నా, నేను ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడు నాకు వెలుగు కలుగజేస్తాడు, దేవుడు నాకు మార్గం కలుగజేస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసం కలిగి దేవుని బిడ్డలారా, ఈ విధముగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆ విధంగా నువ్వు వేడుకున్నట్లయితే, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నువ్వు పడిపోయినా ఉన్న దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు, నువ్వు పడిపోయిన దేవుడు మళ్ళీ నేను కడతాడు, నువ్వు పడిపోయిన దేవుడు నిన్ను నిలబెడతాడు, నువ్వు పడిపోయిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు అంధకారమందు కూర్చున్నా, నీకు వెలుగు కలుగజేస్తాడు. నువ్వు చీకటిలో ఉన్నా, దేవుడు నీకు వెలుగు కలుగజేస్తాడు. నువ్వు దుఃఖంలో ఉన్నా, దేవుడు నీకు వెలుగు కలుగజేస్తాడు. నువ్వు బాధల్లో ఉన్నా, దేవుడు నీకు వెలుగు కలుగజేసి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా నడిపించాలని, ప్రతి విషయంలో మిమ్మల్ని నిలబెట్టి ఆయన వెలుగు చేత ఈ దినమంతయు నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా